ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. నాగర్ కర్నూలులో దైవజనులు రమేష్ నాయక్ గారిని కలవడం చాలా సంతోషం. మరి దైవజనులు కూడా మరి ఈ నిశ్శబ్ద సువార్తను చూసి ప్రేరేపించబడి తను కూడా బోర్డు కావాలని అడిగారు. సో తనకు ఏ విధంగా ఇన్స్పైర్ అయిందో, అసలు ఏ విధంగా ప్రేరణ కలిగిందో ఆయన మాటల్లో విందాం. ప్రభునామానికి వందనములు. స్టాన్లీ సార్ గారు నాకు 13 సంవత్సరాల నుంచి తెలుసు. ఆ కొత్తలో మా దగ్గరకు వచ్చారు. వచ్చినప్పటి నుంచే చూస్తున్నా, ప్రేయర్ చేస్తున్నా. ఇది నిశ్శబ్ద సువార్త. మనము నోటితో చెప్పడం కంటే చదువుతున్నటువంటి వారికి సువార్త అందుతుంది. చదువుకున్నటువంటి వాళ్ళే ఇందులో సత్యాన్ని గ్రహిస్తారు కదా, నేనెందుకు చేయకూడదనే ఉద్దేశంతో అంకుల్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి నాకు కూడా కావాలని చెప్తే ఈరోజు దేవుడు వారి ద్వారా నాకు సహాయం చేస్తున్నందుకు వారికి వారి యొక్క పరిచయం దేవుడు దీవించి ఆస్వాదించింది. సో గాడ్ బ్లెస్ యు బ్రదర్. తప్పకుండా ఈ ప్రాంతంలో మీ ద్వారా అనేక మందికి సువార్త అందుతుంది. సో ఈ విధంగా మీరు చేస్తుండగా ఇంకా అనేక మంది ప్రేరేపించబడి ఈ విధంగా నిశ్శబ్ద సువార్త చేయాలని మన ప్రార్థన, మన ఆశయం ఉంది. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఈ అంచె దినాల్లో అనేక ఆత్మల్ని ఈ ప్రాంతంలో మీరు ఎక్కడ సంచరిస్తారు అక్కడ అనేక ఆత్మలు పంట కావాలని దేవుడు బహుబలంగా వారి పనులు బృందపరంగా మిమ్మల్ని విష్ చేస్తూ మీకు అనిపిస్తున్నాను. ఓకే, సో ప్రార్థన చేయండి. నిశ్శబ్ద స్వార్థ సైనికులు చాలా మంది కావాలి ప్రభు పరిచయకి. యవనస్తులు ఇంకా అనేక మంది ఇలాంటి వాళ్ళు ప్రతి ఏరియాలో లెగాలి, దేవుని సువార్తను ప్రకటించాలన్నదే నా హృదయ భారం. కీప్ ప్రేయింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుని నామమున మహిమ కలుగును గాక. మరి గుడారం పండుగకు వచ్చాను. గుడాల పండుగలో రెండో రోజు మరి నేను మీటింగ్లో కూర్చుండగా నా మెడలో బోర్డు చూసి మరి సహోదరుడు ఐజాక్ జగ్గంపేట నుంచి వచ్చారు. ఆయన జగ్గంపేట నుంచి ఆయన కూడా సువార్త కోసం చాలా మంచి ఆలోచనలు కలిగి ఉన్నారు, చేస్తున్నారు. ఈ బోర్డు చూసాక 7 భాషల్లో చూసి చాలా ఆసక్తి కలిగింది. చూసి మరి నిలబడి చదువుతూ ఉన్నారు. నేను పలకరించాను. ఇప్పుడు ఆయన మాటల్లో ఆయన ఎలా ఫీల్ అయ్యారో చెప్తారు. చెప్పండి. నేను పట్టుకుంటాను. దీంట్లో మనకి జీసస్ లవ్స్ అనేది యేసు అప్సే ప్యారా కర్తే హై, అలాగే యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని 5 భాషలు 6 భాషల్లో ఉండటం వల్ల నేను ఈ భాషలో హిందీ భాషలో ఉండడం నన్ను ఇన్స్పైర్ అయ్యాను. దాంతోపాటుగా నాకు ఈ కరపత్రికలు వాటితో పాటుగా ఇలాగ అనేది కథ వాళ్ళకి మరి ఇది మన దగ్గరే పెట్టుకోవచ్చు. మనం బస్సులో ప్రయాణం చేసినా, రైల్లో ప్రయాణం చేసినా ఈ విధంగా వాళ్ళకి సువార్త ప్రకటించడానికి దేవుడు నిన్ను చాలామంది దేవుడు నన్ను ప్రేమించట్లేదని చెప్పేసి వాళ్ళు ఏదో రకరకాల డిసప్పాయింట్లోకి వెళ్ళిపోయిన అలాంటి వాళ్ళకి దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. అప్పుడు అక్కడ వచ్చిన యేసు నన్ను ప్రేమిస్తుందని చదువుకుంటే అమ్మ ఎవరు ప్రేమించకపోయినా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని ఒక ఆదరణ కలిగింది. ఆదరణ కలగడం వల్ల వాళ్ళు మరొక దినంలోకి మరొక రోజులోకి ఆశని పొడిగించుకొని దినదినం అట్లా ప్రేమగా సంతోషంగా ఉండడానికి నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉందని నేను నమ్ముతున్నాను. సో దైవజనుడు ఇస్సాక్ మరి సహోదరుడు ఇస్సాక్ గారికి ఈరోజు మరొక నిశ్శబ్ద సువార్త ఈ బోట్ గాస్పుల్ బోట్ ఆయన బహుకరిస్తున్నాను. మరి ప్రార్థించండి. ఇలాంటి నిశ్శబ్ద సువార్తకులు అడుగడుగున అనేక మంది తయారవ్వాలి, సోత ప్రకటించాలన్నది దేవుడు నా హృదయంలో పెట్టిన భారం. సో గాడ్ బ్లెస్ యూ. కీప్ ప్రేయింగ్ ఫర్ అస్. అది అలా వేసుకోండి. రైట్. సో ఇదిగోండి జగ్గంపేటలో ఐజాక్ గారు నిశ్శబ్ద సువార్తకుడిగా ఈరోజు అక్కడి నుంచి మరి సువార్త చేయబోతున్నారు. ఇలాంటి వాళ్ళు ప్రతి ప్రాంతం నుంచి అడుగడుగున లెగాలి అంచె దినాలు అనేది నా హృదయంలో భారం. తప్పకుండా ప్రార్థించండి. మీ వంతు ప్రార్థన సహకారాన్ని మాత్రమే మేము కోరుతున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. సో ఆల్ బెస్ట్ ఐజాక్ గారు. చాలా సంతోషం. ప్రైజ్ లార్డ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. సో గుంటూరు లేమల్లే గుడాల పండుగకి మీటింగ్స్ రావడం జరిగింది. మరి చివరి రోజు మరి సహోదరుడు ఇవాంజలిస్ట్ సంతోష్ నాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు వరకు ఫేస్బుక్లో నేను ఫాలో అవుతున్నాను. మీరు కూడా చూసే ఉంటారు. మరి దీని భుజాల మీదుగా ఒక స్టాండ్ తయారు చేసుకుని దాని మీద సువార్త వాక్యాలు రాసుకుని మరి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాడు తమ్ముడు. మరి నిన్న మీటింగ్స్లో కలవడం జరిగింది. సో చాలా సంతోషం. ఇలాగా సువార్త కొరకు భారం కలిగిన సువార్తకులు చాలామంది అంచె దినాల్లో దేవుడు లేపుతున్నాడు. అటువంటి వారి కొరకు ప్రార్థిద్దాం. ఎందుకంటే ఎంతో ప్రతికూల పరిస్థితులు మనకి బయట కనిపిస్తూ ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా మరి అనేక మందిని దేవుడు లేపి తన సువార్తను వాడుకుంటున్నాడు. మరి సంతోష్ గారు కూడా మరి 7 భాషల్లో ఉన్న ఈ సువార్త బోర్డు ఇవ్వాలని నాకు కూడా ప్రేరేపణ కలిగింది. మరి తను ఇంగ్లీషు, తెలుగు భాషల్లో సువార్త వాక్యాలు రాసుకుని మరి ఇక్కడే
తన సొంత ఐడియాతో మరి ఆ ప్లాస్టిక్ పైప్స్తో ఫ్రేమ్ తయారు చేసుకుని భుజాల మీద పెట్టి దాంట్లో సువార్తకు వెళ్తున్నారు. మీరు చూసే ఉంటారు. ప్రార్థన చేయండి. ఇంకా అనేక విధాలుగా అనేక మందిని అనేక రకాలుగా సువార్త ప్రకటించడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఈ అంత్య దినాల్లో. మరి ఏ విధం చేతనైనా అనేకులకి అందరికీ కూడా సువార్త అందించబడాలన్నదే మా ఆశ. మరి ప్రోత్సాహం కరువైనా సరే, ప్రోత్సాహం మాకు లేకపోయినప్పుడు కూడా దేవుడు మా హృదయాలు పెట్టిన సువార్త భారాన్ని బట్టి అనేకులకు సువార్త ప్రకటిస్తున్నాం. మరి తప్పకుండా ఈరోజు సహోదరుడు ఇది కూడా నేను ప్రకటిస్తున్నాను. దీని ద్వారా ఈ సైలెంట్ గాస్పల్, నిశ్శబ్ద సువార్త, మరి ఎంతమంది అయితే ఈ వాక్యాలు చదువుతున్నారో వారందరూ కూడా రక్షింపబడేలాగా మీరు కూడా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మరి తప్పకుండా సో గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఈ ద్వారా మీ బోర్డు ద్వారా ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నారో అక్కడ అనేక ఆత్మలు రక్షణకు రావాలనేది మన ప్రార్థన. సో తప్పకుండా సంతోషం సహోదరులు. మరి తప్పకుండా ప్రార్థన చేయండి. అనేక మందికి ఈ విధంగా సువార్తకి మరి బయటికి రావాలన్నదే మా యొక్క ఆశ. దేవుని చిత్తం పడుతుంది. మీ గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.